ఈ సమావేశంలో ఉన్న నా గోడ్ జాతీయులైన నా సోదరులందరికీ, పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, సోషల్ మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. పాత్రికేయ మిత్రులారా, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దయచేసి వాటిని రేపు వెలుగెత్తి చాటే విధంగా కొంత సాయం చేయండి. షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ విచారణ, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ విచారణ శాస్త్రీయంగా జరగలేదు, న్యాయంగా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, కనీసం షమీమ్ అఖ్తర్ గారికి మరో 10 రోజులు గడిపించి ఇంతకుముందు జరిగిన విచారణలో జరిగిన లోపాలను సరిదిద్దుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు జరిగిన విచారణలో ఏ నివేదిక ఇచ్చారో ఆ నివేదికలో ఉన్నప్పటి లోపాలను సరిచేసుకునే విధంగా మరొక 10 రోజుల గడువైనా సరే అదనంగా షమీమ్ అఖ్తర్ గారికి ఇవ్వాలి. ఇప్పటికే ఆయన గడువు అయిపోయింది. 10వ తారీఖుతోటే గడువు ముగిసింది. ఆయన లోపాలతో కూడిన ఏదైతే రిపోర్ట్ ఉందో దాని మీద మేఘాల మీద ఆ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ రిపోర్టులో ఉండబడే లోపాలను కూడా సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ చూసుకోలేకుండా నా పాత్రికేయ మిత్రులారా, కేవలం మిమ్మల్ని ఉద్దేశించి నేను పాయింట్ చెప్తున్నాను. ఇది ఇంపార్టెంట్. షమీమ్ అఖ్తర్ గారి నివేదికే తప్పుల తడకగా ఉన్నది, అది లోపభూయిష్టంగా ఉన్నది, అది శాస్త్రీయంగా విచారించినట్టు కూడా కనిపించట్లేదు. ఆ నివేదికే తప్పుల తడకతో వర్గీకరణ ద్వారానే మాకు అన్యాయం జరుగుతున్న వాళ్ళను అసలు వర్గీకరణ వద్దంటున్న మాలో ఎట్లా చేర్చారు? వర్గీకరణ ద్వారా మమ్మల్ని బి గ్రూప్ లో పెడితే మాకు కొంత మేలు జరుగుతుంది అంటారు. వర్గీకరణ ద్వారా మమ్మల్ని బి గ్రూప్ లో గతంలో పెట్టారు కనుక ఒక మాట చెప్పాలంటే మాదిగలు ఉన్న గ్రూప్ లోనే డోర్లను పెట్టాలని డిమాండ్ ఉంది. మాదిగలు ఉన్న గ్రూప్ లోనే డోర్లను పెట్టాలని డిమాండ్ ఇది. మా కులం పేరు వేరు, వృత్తి ఒకటే కాబట్టి అక్కడే ఉంటామంటున్నది. మరి మాదిగలకు వ్యతిరేకమైన, వర్గీకరణ వ్యతిరేకమైన, బాగా డెవలప్ అయిన మాలలో నా డోర్ క్లాసులను చేర్చడం అంటే నా డోర్ క్లాసుల రాజకీయ అవకాశాలను, విద్యా ఉద్యోగ అవకాశాలను భవిష్యత్తులో మానవ పెట్టడం కోసం మాత్రమే చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మీ అన్న నేను ఎప్పుడో ఒకసారి మనకు అక్కడికి వచ్చాను. దాదాపు ఎక్కడికి వచ్చాను? ఒకసారి జియాగూడకు వచ్చాను. సాయంత్రం పూట రాత్రి వచ్చాను. ఎప్పుడో ఒకసారి వచ్చాను. సరే, మళ్ళా మన మధ్య కారణాలు ఏమైనా మనం కొద్దిగా సంబంధాలు కలిగి ఉండడంలో, విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో కొంత వెనుకబడిపోయినాం. దానివల్ల కూడా కొంత నష్టం వచ్చేసింది. కొద్దిగా వెనుకబడిపోయినాం, దానివల్ల కూడా కొంత నష్టం వచ్చింది. ఏది ఏమైనా నేను మీ బిడ్డను, నేను మీ అన్నను, మీ వృత్తికి వస్తుంది కనుక
ఖచ్చితంగా మీకోసం పాటుపడే కాడ సి గ్రూప్ లో చేర్చబడ్డ నా గోళ్లను మళ్ళా యథావిధిగా బి గ్రూప్ లో సాధించి పెట్టే కాడ మీ పిల్లల చదువులకు రాబోయే రోజుల్లో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల అవకాశాలు సాధించడానికి ఆర్థికంగా నా గోళ్ల పరిస్థితి మారడానికి భవిష్యత్తులో నా గోళ్లకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కొంత దక్కడానికి నా వంతుగా మీకోసం నిలబడతాను మీకోసం నిలబడతాను. మీ బిడ్డగా మీ అన్నగా నన్ను విశ్వసించండి. ఖచ్చితంగా మీ బతుకులు మార్చడం కోసం నా ప్రయత్నం చేస్తాను. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ కోరుతున్నా సమయం లేకపోవడం వల్ల కావచ్చు, ఎవరి ద్వారా ప్రభావితం వల్ల కావచ్చు, లోతు అధ్యయనం చేయకపోవడం వల్ల కావచ్చు, కమిషన్ నివేదికలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు రెండు రకాలుగా జరిగినాయి. ఒకటి, ఏ సామాజిక వర్గాన్ని ఎందులో ఏ గ్రూప్ లో చేర్చాలనే విషయంలో లోపభూయిష్టంగా జరిగింది. రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయించడంలో ఎవరికి ఎంత బలాన్ని కేటాయించడంలో కూడా లోపభూయిష్టంగా జరిగింది. ఈ రెండు సరిచేయాల్సిన సబ్ కమిటీ దాన్ని స్టడీ చేయకుండానే ఆమోదించింది. సబ్ కమిటీ స్టడీ చేయకుండా ఆమోదించిన దాన్ని కేబినెట్ ఆగమేఘాలను ఆమోదించింది. కేబినెట్ ఆగమేఘాలను ఆమోదించిన దాన్ని శాసనసభ శాసనమండలి కూడా ఆమోదించింది. ఒక మాట చెప్పాలంటే కేవలం ఫిబ్రవరి 7న లక్ష డబ్బుల కార్యక్రమం కంటే ముందు ఏదో రకంగా దీన్ని పూర్తి చేద్దామని ఆతృతతో కనిపించిందే తప్ప అందులో లోపాలను మాత్రం సరిచేయాలనే ఆలోచన మాత్రం లేకుండా పోయింది. ఆ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఇప్పటికే మీ అన్నగా నేను మీ అన్నను, మీరు నాకు అందుబాటులో రాకపోయినా నేను మీ అన్నను, మీరు నాకు అందుబాటులో రాకపోయినా నేను ఇచ్చిన వినతి పత్రంలో రేవంత్ రెడ్డి గారిని కలవడానికంటే ముందు మీరు నాకు అందుబాటులో రాలే. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవడానికంటే ముందు మీరు నాకు అందుబాటులో రాలే. అందుబాటులో రాకపోయినా నా డోర్ క్లాస్ లో ఉత్తేజో నాకు తెలుసు కనుక, నా చర్మాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో నా జాతీయ ఉన్నారు కనుక వాళ్ళ పక్షాన నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని చెప్పి ఇగో గ్రూప్ 3లో పేర్కొనబడిన చర్మకార వృత్తిపరమైన డోర్ కులాన్ని గ్రూప్ 2లోని గ్రూప్ బిలోని ఉంచాలని చెప్పి ఇవాళ 17వ తారీఖు నేను 11వ తారీఖు నాడు ఇచ్చిన వినతి పత్రంలోనే నా డోర్ క్లాసులను సి గ్రూప్ లో పెట్టడం అనేది నంబర్ 3 గ్రూప్ లో పెట్టడం అనేది కాదు. అది మా చర్మకార వృత్తికి సంబంధించిన కులమది. ఖచ్చితంగా వాళ్ళని మళ్ళా 2వ గ్రూప్ లోనే బి గ్రూప్ లోనే ఉంచాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగిందని చూడండి. మొదటి మీ నా దగ్గర రాకపోయినా మీ గురించి ఈ నేపథ్యంలోనే ఒకసారి నా సోదర పాత్రికేయ మిత్రుల విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఎవరిని ఏ గ్రూప్ లో చేర్చాలనే విషయంలో ఎంత లోపభూయిష్టం జరిగిందో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. గతంలో అత్యంత వెనుకబడ్డ గ్రూప్ ఏ గ్రూప్ లో ఉండేది ఉమ్మడి ఏపీసీ వర్గీకరణ జరిగినప్పుడు తోటి రెల్లి అడ్డి రెల్లి చాచండి ఇవన్నీ గతంలో ఏ గ్రూప్ లో ఉన్నాయి. ఒక మాట చెప్పంటే ఆనాడు ఏ గ్రూప్ లో పెట్టిన వాళ్ళందరూ బాగా వెనుకబడ్డారు అని అర్థం. బాగా వెనుకబడ్డోళ్ళని తీసుకొచ్చి ఇవాళ 3వ గ్రూప్ అనబడుతున్న బాగా అభివృద్ధి చెందిన కులంలోకి వాళ్ళని చేర్చడం జరిగింది కమిషన్. అంటే మధ్యస్థంగా వెనుకబడ్డ బి గ్రూప్ లో ఉన్నవాడే నా డోర్లను డెవలప్ అయిన కులంలో ఎట్లయితే చేర్చారో అతనే అత్యంత వెనుకబడ్డ అంతకుముందు ఉన్న లిస్ట్ లో ప్రకారంగా అంతకుముందు ఏపీసీలో ప్రకారంగా అత్యంత వెనుకబడ్డ రెల్లి పైడి ప్యాక్ సంబంధించిన వాళ్ళని కూడా సి గ్రూప్ లో చేర్చామంటే సి గ్రూప్ ఎందుకోసం కేటాయించారు? సి గ్రూప్ కేటాయించినంత అర్థం ఏమున్నది? ఆ అర్థము సి గ్రూప్ అర్థమే బాగా
మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని అర్థం. మెరుగైన ప్రయోజనం అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అర్థం. మరి అత్యంత వెనుకబడ్డ రెవెన్యూ వాళ్ళు ఇవాళ అత్యంత మెరుగైన కులంలో చేర్చడం అంటే కమిషన్ తప్పుదారి పెట్టినట్టు కాదా? చర్మకార వృత్తిని ఆధారపడ్డ మాదిగల్ని బి గ్రూప్ లో ఉంచి, మోచీలను బి గ్రూప్ లో ఉంచి, ఇక మాదిగలు మోచీలు అంతో ఇంతో రాజకీయ ప్రాతినిధ్యం పొందుతున్నారు. అంతో ఇంతో రాజకీయ ప్రాతినిధ్యం పొందుతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం పొందుతున్న మాదిగల్ని మన మోచీలను ఇందులోనే ఉంచి ఏ రాజకీయ ప్రాతినిధ్యం పొందని, ఏ అవకాశాలు పొందని నా డోర్ కులాన్ని తీసి అభివృద్ధి కులంలో చేస్తామంటే ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? ప్రశ్నించేటోళ్ళు లేకపోతే, అడిగేటోళ్ళు లేకపోతే, నిలదీసేటోళ్ళు లేకపోతే అన్యాయం జరిగే వర్గాలకు మరింత అన్యాయం జరుగుతుంది. ప్రశ్నించే కాడ కొంత న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన డోర్ల తరఫున నిన్నటి వరకు ప్రశ్నించే నాయకత్వం లేకపోవడం వల్ల, మీరు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల అన్యాయం జరిగిన మాట నిజమే. కానీ మీకు న్యాయం సాధించి పెట్టే కాడ మీరు నా కాంట్రాక్ట్ లో రాకపోయినా ముఖ్యమంత్రి ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన విషయాన్ని మీరు మర్చిపోతారు. ఇక ముందు మనం ఖచ్చితంగా నిరంతరం సంబంధాలు కలిగి ఉందాం. ఎంఆర్పోస్ తో నిరంతరం మీరు టచ్ లో ఉండండి. హైదరాబాద్ జిల్లా కమిటీతో హైదరాబాద్ లో టచ్ లో ఉండండి. మెదక్ జిల్లా కమిటీతో మెదక్ లో, సంగారెడ్డి కమిటీలో సంగారెడ్డి తోటి, నిజామాబాద్ కమిటీ నిజామాబాద్ తోటి, ఏ జిల్లాలో మన డోర్లకు సంబంధించిన సంఘాలు కమిటీలు ఉన్నాయో ఆ జిల్లాలో ఉండబడే ఎంఆర్పిఎస్ కమిటీలతో, అక్కడక్కడ మన నేతకాని కమిటీలతో అందుబాటులో మీరు ఉంటే భవిష్యత్తులో ఏ అన్యాయం జరగకుండా నేను చూడాలని ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ నోటీసులో పెట్టిన అంశమే ఇది. మీ నోటీసులో పెట్టిన అంశమే ఖచ్చితంగా డోర్ కులాస్తులకు కేటాయించిన సి గ్రూప్ కేటాయించిన దాన్ని ఖచ్చితంగా బి గ్రూప్ లోకి 2 గ్రూపులకు తీసుకురావాలని చెప్పి విచారణ చేస్తున్నా. అసలు మొత్తం కమిషన్ నివేదిక లోపభూయిష్టం ఉంది కనుక, కమిషన్ నివేదిక లోపభూయిష్టం ఉంది కనుక ఆ లోపభూయిష్టమైన కమిషన్ నివేదికనే ఆగా మేఘాలయ సబ్ కమిటీ, క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించింది కనుక ఆ లోపాలను సరిచేసే విధంగా ఒక 10 రోజుల కాదు అదనన్నాడు మళ్ళీ షమీమ్ అఖ్తర్ మళ్ళీ కేటాయించండి. షమీమ్ అఖ్తర్ కేటాయిస్తే నా డోర్ కులాస్తులతో పాటు ఈ గ్రూప్ కేటాయింపులో ఏ వర్గానికి అన్యాయం జరిగిందో, రిజర్వేషన్ పర్సెంట్ ప్రకారంగా ఎవరికి ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ నేను తీసుకెళ్లి ఖచ్చితంగా షమీమ్ అఖ్తర్ ముందే విచారణ ముందుగా షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ కి గడువు మరో 10 రోజులు పెంచండి. దాని ద్వారా గతంలో వచ్చిన నివేదికలు ఉన్నప్పుడే లోపాలను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరి చేయబడ్డ ఆ లోపాలను మళ్ళీ ఒకసారి సబ్ కమిటీ పరిశీలించాలి, మరొకసారి కేబినెట్ పరిశీలించాలి, మరొకసారి అసెంబ్లీ పరిశీలించాలి. బడ్జెట్ సమావేశాల కంటే ముందే వీలైతే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాకుండా లోపాలనే అధ్యయనం మరోసారి చేయడానికి ఈ కమిషన్ 10 రోజులు గడిపిస్తూ మళ్ళీ ఇచ్చే కమిషన్ నివేదిక మీద సబ్ కమిటీస్ రెడీ చేయడానికి, సబ్ కమిటీస్ నివేదిక మీద కేబినెట్ ఆమోదించడానికి ఒక ప్రత్యేక తేదీ పెట్టుకోవాలి. ఆ కేబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడానికి మొన్న ఎట్లయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టిన ఒక రోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధం లేకుండా, బడ్జెట్ సమావేశాలు అంటే చాలా విషయాలు చర్చకు వస్తాయి, చాలా అంశాలు చర్చకు వస్తాయి. కాబట్టి చాలా అంశాల మీద చర్చకు వచ్చే రోజు కాకుండా ఒక ప్రత్యేక డేకు మరొకసారి కేటాయించి ప్రత్యేక సమావేశాల్లోనే ప్రత్యేకంగా నిర్వహించే శాసనసభ సమావేశంలోనే మన వర్గీకరణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిని, మా డోర్ల విజ్ఞప్తిని, మా సోదరు మా నేతకాని వెంకటేష్ విజ్ఞప్తిని, ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రతి ఒక్క విజ్ఞప్తిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా మళ్ళీ కోరుతున్నా పాత్రికేయ మిత్రులారా, ఒక 10 రోజుల గడువు అదనంగా కమిషన్కి ఇవ్వాలి.
ఆ 10 రోజుల గడువులో ఏ కులాలకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నాయో, ఏ కులాల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి అధ్యయనం చేసే విధంగా ఆ కమిషన్ గడువు 10 రోజులు పెడితే అన్ని కులాలను తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించడానికి ఎంఆర్పీఎస్ చొరవ తీసుకుంటుంది. భవిష్యత్తులో కమిషన్ నివేదిక మీద సబ్ కమిటీ సపరేట్ గా ఒక 48 గంటలు అధ్యయనం చేయాలి. మరో 24 గంటల్లో మరో 48 గంటలు ఖచ్చితంగా మళ్ళా క్యాబినెట్ చర్చించాలి. ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మరొక రోజు జరిపి టోటల్ గా వర్గీకరణ అంశాన్ని ఆమోదించాలి. ఇట్లా కాకుండా కేవలం తూతు మంత్రంగా ఏదో మేము చేశామని చెప్తే అన్యాయం జరిగిన వర్గాలకు శాశ్వత అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల 70 ఏళ్ళుగా నష్టపోయినాం. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాంక్ష ఇప్పటి వరకు 70 ఏళ్ళుగా నష్టపోయినాం. వర్గీకరణలో కూడా మళ్ళీ నష్టపోతే మళ్ళీ పరిష్కారం ఎక్కడ ఉంటుంది? ఇక ఉమ్మడి రిజర్వేషన్ వల్ల నష్టపోయినాం కాబట్టి వర్గీకరణ పరిష్కారం అనుకున్నాం. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల నష్టపోయినాం కాబట్టి పత్రికలారా దీన్ని అర్థం చేసుకోండి. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల ఈ అన్యాయం మళ్ళీ ఎన్నిక శబ్దాలు నడుతుంది. మళ్ళా అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ కులాలని అత్యంత అభివృద్ధిలో కులంలో చేస్తే అక్కడ వీళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి అత్యంత డెవలప్ అయిన కులాన్ని చేస్తే అక్కడ వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? మీ అందరికీ తెలుసు, మొదటి గ్రూప్ లో టక్కలలో ఉన్నారు, మొదటి గ్రూప్ లో పురగజంగాలు ఉన్నారు. ఆ మొదటి గ్రూప్ లో టక్కలలో పురగజంగాలు ఇతర కొన్ని కులాలు ఉంటే అవి బాగా వెనుకబడ్డ కులాలని చెప్తున్నాం కదా. మరి ఆ గ్రూప్ లోకి బాగా డెవలప్ అయిన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ నోమో దోసుకునే వర్గంలోమో అన్యాయం జరిగిన వర్గాలు ఇక్కడ చేర్చారు. సి గ్రూప్ లో డోర్లను చేర్చారంటే అన్యాయం జరిగిన డోర్లను మళ్ళా మానవ చేతికి అప్పచెప్పడమే, దోసుకోండి అని చెప్పి అప్పచెప్పడమే. ఇవి చాలా తప్పుగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే నా డోర్ల పక్షాన్ని మాట్లాడుతున్నా. పర్సెంటేజ్ లో తేడా ఎందుకు వచ్చింది? డెవలప్ కాని కులాలను డెవలప్ అయిన కులాలు ఎట్లా చేర్చారు? డెవలప్ అయిన కులాలను డెవలప్ కాని కులాలు ఎట్లా చేర్చారు? తప్పనిసరిగా ఉన్నది. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే కష్టం నేను డిమాండ్ చేస్తున్నా. 80% 10 రోజుల గడువు మాత్రం కష్టం ఇవ్వాల్సిందే. అదనంగా గడువు ఇవ్వాల్సిందే. ఆయన టైం అయిపోయింది. ఆఫీస్ కూడా కాల్ చేశారు. షమీమాంకర్ గారికి టైం అయిపోయింది. ఆఫీస్ కూడా కాల్ చేశారు. కానీ ప్రభుత్వం దాచుకుంటే ఏమున్నది? 10 రోజుల గడువు ఇవ్వచ్చు, మన అదే ఆఫీసులో మన కేటాయించవచ్చు. పొరపాట్లు జరిగినాయి అనుకున్న అక్కడ సరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. 75 ఏళ్ళుగా మేము నష్టపోయిన వాళ్ళం. మళ్ళా వర్గీకరణ ద్వారా మరో 50 ఏళ్ళు 70 ఏళ్ళు మన నష్టపోయే పరిస్థితి మనకు రావద్దు. దోసుకున్నోడే మళ్ళా దోసుకునేటట్టుగా ఉండదు. 70 ఏళ్ళు ఎవరైతే దోసుకున్నారో మన వర్గీకరణ ద్వారా వాళ్ళే దోసుకోవడానికి లైసెన్స్ ఉండదు. 70 ఏళ్ళు ఎవరు నష్టపోయినరో వాళ్ళు మరింత నష్టపోయే విధంగా వర్గీకరణ ఉండదు. దోసుకున్న వారికి దోసుకునే లైసెన్స్ రద్దు చేసుకునే విధంగా ఉండాలి. అన్యాయం పడిన వారికి న్యాయం జరిగే విధంగా ఉండాల్సిందే తప్ప 70 ఏళ్ళు దోసుకున్న వారికి దోసుకున్న లైసెన్స్ రద్దు చేసుకునే విధంగా ఉండాలి. వర్గీకరణ అంటే 70 ఏళ్ళుగా నష్టపోయిన వర్గానికి అది న్యాయం జరిగే విధంగా ఉండాలి లైసెన్స్. అంతేగాని మన దోసుకున్న వారికే దోసుకునే విధంగా మరో రూపంగా అంటే వర్గీకరణ అనే మరో రూపంగా మన దోసుకున్న వారికే లైసెన్స్ ఉండే విధంగా ఈ వర్గీకరణ ఉండకూడదని మాత్రమే ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. దానికోసం మనం మాట్లాడుతున్నది. దాని నుంచే ముందుకు సాగుతున్నది అనేసి కూడా మర్చిపోదని సభలో కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పోరాటం నా డోర్ల పక్షాన నేను అండ ఉండడమే కాకుండా దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల్లో ఏ కులం అన్యాయం జరిగిందని భావిస్తుందో ఆ కులం పక్షాన నిలబడతామని కూడా మర్చిపోతాను కోరుతూ నేను 2 నిర్ణయాలకునే కట్టుబడి ఉన్నా. ఒకటి, ఎవరి చేత మార్కెట్ దోపిడీ కూడా కావద్దు. ఎవరి అవకాశాలు మన మార్కెట్ దోసుకోవద్దు.
ఇది నేను సూత్రాన్ని కట్టుబడున్నా. ఎవరి చేత మాదిగలు దోసుకోవద్దు, ఎవరి అవకాశాలు మాదిగలు దోసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎవరి చేత మాదిగలు దోసుకోవద్దు, ఎవరి అవకాశాలు మాదిగలు దోసుకోవద్దు. ఎవరి అవకాశాలు వాళ్ళకి దక్కాలని కాదా మీ బిడ్డగా రావాల్సిన ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా నా వృత్తిని నమ్ముకున్నా, నా చర్మ వృత్తిని నమ్ముకున్నా, అదే వృత్తిని ఆధారపడి జీవిస్తున్నా. నా డోర్లను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదే. కంటికి రెప్ప ఎంత ముఖ్యమో కనుగుడ్డును కాపాడుకోవడానికి కంటికి రెప్ప ఎంత ముఖ్యమో నా డోర్లను కాపాడుకోవడానికి నేను కూడా అంతే ముఖ్యంగా పనిచేస్తాను. ఇంతకాలం కొంత గ్యాప్ ఉంటే ఉండవచ్చు కానీ, సంబంధాలు కలిగి ఉండడం గ్యాప్ ఉంటే ఉండవచ్చు కానీ, భవిష్యత్తులో గ్యాప్ లేకుండా ఒకరినొకరు అన్నదమ్ములాగా, ఒకరినొకరు అక్క చెల్లెల్లాగా అందరూ కలిసి పనిచేసుకొని అందరి జీవితాలు బాగు చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దామని కూడా మర్చిపోతాం. కోరుకుంటూ ఖచ్చితంగా కొన్ని కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తుంటే నా డోర్లతో పాటు ఇంకా కొన్ని కులాలకు ఆర్టీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆ సోదరులారా, ఒక విషయం ప్రధాన ఎజెండాగా కాకుండా ఇది ఒక సబ్గా మీరు చూసుకోండి. పాత్రికేయ మిత్రులారా, నేను అంటున్నా, షెడ్యూల్ కులాల 59 కులాలు ఉంటాయి. ఒకసారి షెడ్యూల్ కులాల లిస్ట్ లో ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల 59 కులాలు ఉంటాయి. ఒకసారి షెడ్యూల్ కులాల లిస్ట్ లో అది ఉన్నప్పుడు అందులో కొన్ని కులాలకు ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వాలి, కొన్ని కులాలకు ఆర్టీఓ ఎందుకు ఇవ్వాలి సర్టిఫికేట్ ఇస్తే అందరికి ఆర్టీఓ ఇవ్వాలి, ఇస్తే అందరికి ఎంఆర్ఓ ఇవ్వాలి, ఇస్తే అందరికి ఆర్టీఓ ఇవ్వాలి, ఇస్తే అందరికి ఎంఆర్ఓ ఇవ్వాలి. కాకపోతే మాదిగలకు మాలలకు మొన్న నేను ప్రయత్నం చేస్తే మృగజంగాలకు గక్కలకు చింతోలకు కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే తొందరగా కుల ధృవీకరణ పత్రం దొరకాలంటే ఆర్టీఓతో కాకుండా ఎంఆర్ఓ అయితేనే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక నా డోర్లతో పాటు, నా డోర్ క్లాసులతో పాటు ఎవరెవరికైతే షెడ్యూల్ కులాలు ఉండి కూడా, ఏ క్లాసులో అయితే షెడ్యూల్ కులాలు ఉండి కూడా ఇంకా వాళ్ళకి ఎంఆర్ఓ కాకుండా ఆర్టీఓ ఇస్తున్నాడో, ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆర్టీఓ ఇస్తున్న ధృవీకరణ పత్రాలని ప్రతి కులానికి ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఆ డిమాండ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి నోటీసులోకి తీసుకెళ్తా. మొన్న మేము ముఖ్యమంత్రి కలిసే సమయానికి మేము అన్న నాయకత్వంలో, నేను మన వెంకటేశ్వర నాయకత్వంలో ఒక ఉలియదాసర్ అనే సంఘాన్ని కూడా తీసుకెళ్ళాం. ఆ ఉలియదాసర్లో కూడా ఆర్టీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మేము కలిసి మన వినతి పత్రం తీసుకొని ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా తప్పకుండా చేద్దామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రాబోయే రోజుల్లో నా డోర్ క్లాసులైనా, నా జాతీయులైనా, నా వృత్తి క్లాసులైనా ఖచ్చితంగా నా డోర్ క్లాసులో కూడా ఖచ్చితంగా అది బి గ్రూప్ లో చేసే విధంగానే కాకుండా ఆర్టీఓ నుంచి సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చే విధంగా కూడా నా వంతు ప్రయత్నం చేస్తామని కూడా మీరు నడిచిపోతాను కోరుకుంటూ, అన్న ఖచ్చితంగా మిమ్మల్ని మేము అనుసరిస్తాం, మీకు అందరూ నిలబడతాం. ఈ సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామన్న వాళ్ళు మీకు నా మీద నమ్మకం ఉంటే, వెంకటేశ్వర మీద నమ్మకం ఉంటే ఒకసారి ఆత్మసాక్షిగా చేతులు ధన్యవాదాలు.